నేను 5 to 6 గ్రూప్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి. మాకు 5 to 6 సంఘం నుండి వస్తుంది కాల్. 5 to 6 వరకు మాకు 6:30 to 8:30 వరకు ఇంకొక గ్రూప్. ఇట్లా మేము 9 వరకు గ్రూప్లో ఉంటాం. అందుకని మీతో మేము సహకరించాలి. మార్నింగ్ మటుకు కంపల్సరీ మార్నింగ్ నైట్ జాయిన్ అవుతారు. అందరికీ మరొకసారి వందనాలు. నేను లాస్ట్ టైం సిస్టర్ గారు పిలిచినప్పుడు అప్పుడు సార్ కొంచెం బాగాలేకపోతే చలిందని రాలేకపోయింది, మధ్యలో కూడా రాలేకపోతున్నాను. ఇప్పుడు మీతో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి మళ్ళీ సిస్టర్ గారికి థ్యాంక్ యూ. పుణ్యకార్యాలు చేసిన పవిత్రత నీకు రాదుగా, తీర్థయాత్రలు తిరిగిన తరగదు నీ పాపము. పుణ్యకార్యాలు చేసిన పవిత్రత నీకు రాదుగా, తీర్థయాత్రలు తిరిగిన తరగదు నీ పాపము. పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కాచెను కలువరిలో, కోరి కోరి నిన్ను పిలిచెను పరమరాజ్యము నీకివ్వగా. పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కాచెను కలువరిలో, కోరి కోరి నిన్ను పిలిచెను పరమరాజ్యము నీకివ్వగా. నీ స్థితి ఏదైనా, గతి ఏదైనా, వృత్తి ఏదైనా, వృత్తి ఏదైనా కలువరినాథుడే రక్షణ మార్గము. నీ స్థితి ఏదైనా, గతి ఏదైనా, వృత్తి ఏదైనా, వృత్తి ఏదైనా కలువరినాథుడే రక్షణ మార్గము. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా, మతమైనా, జాతైనా, రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే. ఏ కులమైనా, మతమైనా, జాతైనా, రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. వనిలో ఆదానీయులాగునా నన్ను జీవింపచేయుమా. ఈ భారత వనిలో ఆదానీయులాగునా నన్ను జీవింపచేయుమా. యేసయ్యా ఆదానీయులాగునా నన్ను జీవింపచేయుమా. యేసయ్యా ఆదానీయులాగునా నన్ను జీవింపచేయుమా. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. యేసయ్యా ఆదానీయులాగునా మమ్ము జీవింపచేయుమా.
యేసయ్యా దానియేలులాగునా మమ్ము జీవింపచేయుమా ఈ భారతావనిలో దానియేలులాగునా మమ్ము జీవింపచేయుమా మమ్ము జీవింపచేయుమా. హల్లెలూయా. అలాగే. దేవుని నామమునకు వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈ 77వ గణతంత్ర దినోత్సవము రిపబ్లిక్ డే సందర్భంగా మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ అమ్మగారు. విష్ ద సేమ్. అలాగే మరి ఈ సమయమున ఒక చిన్న వాక్యమే మనం ధ్యానం చేసుకుందాము. సమయం అయిపోయింది, అందరికీ లంచ్ ఆకలేసే టైం అయింది. తగ్గింపు జీవితం అనే అంశంలో చిన్న మాటలు కొంచెమే చెప్పుకుందాము. తగ్గింపు జీవితం, అందులో తగ్గింపు జీవితం అంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం చదవాలమ్మా. ప్రేమించే మనసు కావాలి. ఎందుకు అంటే మన దేవుడు ఆయన తగ్గించుకున్నాడు. మరి ఎంతగానో ఆయన జీవితమే తగ్గింపు జీవితం. ఆయన పరలోకమును విడిచిపెట్టుకొని మానవాళి కోసం ఈ లోకానికి తన జీవితమును ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టుకొని ఇక్కడికి రావడం. ఆయన ఎంతగా ప్రేమించినాడు. మనం ఎలాంటి వారమైనా ఆయన కృపచూపు దేవుడు తగ్గించుకొని మన యుద్ధకు వచ్చినాడని దేవుని వాక్యం. అందుకే అందరినీ ప్రేమించాలి. 2 కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే మరి తుదకు సహోదరులారా సంతోషించండి కదా. తుదకు సహోదరులారా సంతోషించండి. సంపూర్ణులై ఆదరణ కలిగి ఏక మనసుగా సమాధానముగా ఉంది. ప్రేమ సమాధానం కంటే దేవుడు మీకు తోడయ్యి. ప్రేమ కర్తలకు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడయ్యి. మన జీవితంలో తుదకు అంటే అన్నీ చేసినాం, అన్నీ అయినాయి. తుదకు ఏం చేయాలి అంటే సహోదరులారా సంతోషించాలి, సంపూర్ణులై ఉండి. మరి సంతోషించినప్పుడే సంపూర్ణులం అవుతామని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నేను చిన్నగా మెసేజ్ ఇస్తున్నాను, ఎక్కువ రెఫరెన్స్లు చెప్పను, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, టైం అయిపోయింది కనుక. మన జీవితంలో మనము సంపూర్ణత కలిగి ఉండాలి అంటే ఎప్పుడు అంటే దేవుడు మన హృదయంలో మనలో నివాసం చేసినప్పుడే మనము సంపూర్ణ జీవితము కలిగి ఉంటాము. మరి ఈ లోకపరంగా చూసినట్టయితే చంద్రుడు అర్ధచంద్ర ఆకారంలో ఉంటాడు. మరి అది ఎప్పుడు సంపూర్ణతలోకి వస్తుంది? పౌర్ణమి కదా అని. అప్పుడు అది సంపూర్ణత అనేసి అందరూ చెప్తూ ఉంటారు. కనుక వాటిని సృష్టించిన దేవుడు మనలో ఉంటే మనము సంపూర్ణమవుతాము అని నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ అది చెప్పాను. మరి దేవుని దృష్టిలో మనము క్రీస్తు చూపిన ప్రేమ సమాధానాలు మనందరి ఎడల చూపవలేదు. మరి అదేంటి అంటే మరి బైబిల్ నందు కొందరు భక్తులు తమను తాను తగ్గించుకున్నట్టు చూస్తూ ఉంటున్నారు. ఇందాక చెప్పాను కదా, ముందే చదివిన మా వాక్యం. బైబిల్ గ్రంథములో లేఖన భాగంలో చూసినట్టయితే కొందరు భక్తులు తమను తాను తగ్గించుకున్న జీవితం కలిగి గొప్ప ఆశీర్వాదములు పొంది ఉన్నారు. మరి మరికొందరు తమను తాము నీతిమంతులుగా ఎంచుకున్నట్టు చూస్తాను కదా లూకాసు వార్తల్లో. అదే నీతిమంతులుగా ఎంచుకున్న వాళ్ళు ఎవరు? సుంకరి ప్రార్థన ఎలా ఉంటుంది? ఆయన తనను తాను చాలా గొప్పగా కదా హెచ్చించుకున్నాడు. ఈ సుంకరిలాగా కాదు ఈ కదా. ఈ సుంకరి మరి పరిచయుడు అలా చేస్తూ ఉంటారు కనుక మరి జీవితము మనం ఏమి చేయాలి అంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఆ జీవితంలో నీతిమంతులు 9వ వచనంలో ఉంది కదా. మరి ప్రార్థన చేయుటకు ఇద్దరు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకటి పరిచయుడు, ఒకరి సుంకరి. కనుక ఆ పరిచయుడు నిలువబడి ఏమంటున్నాడంటే, దేవా మరి పరిచయుడు చెప్తున్నాడు, ఈ సుంకరిలాగా నేను కాదు, నేను వారమునకు 2-3 వారములకు నేను ఉపవాసం చేస్తాను అన్ని గొప్పలు చెప్పుకుంటూ
ఇంక వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ గొప్పలన్నీ ఇప్పుడు మనం చెప్పుకోదు, వాక్యం చదివితే అన్నీ తెలుస్తాయి, మన అందరికీ తెలిసిన వాక్యమే కనుక అన్నీ చెప్పుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు మరి ఈయనైతే ఏమన్నాడు, అయ్యా దేవా నేను పాపిని నన్ను కరుణించుము. ఎవరన్నారు? సుంకారి అన్నాడు కదా, దేవా నేను పాపిని నన్ను కరుణించుము. కనుక అదే ప్రార్థన. అదెందుకు అంటే ప్రభువును తన హృదయంలోనికి చేర్చుకున్నాడు, సంపూర్ణత కలిగి ఉన్నాడు కనుక ఆయన జీవితంలో ప్రభువు ఉన్నాడు కనుక ఆయన ప్రభువును ఒకే ఒక మాట, అనేకమైన మాటలు ఉచ్చరించే వాటికంటే వివరించి ప్రార్థన చేసేదానికంటే మనం ఒక్క మాట చెప్తే చాలు దేవుడు వింటాడు అని ఆయన వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆయన చెప్పినాడు, ఆయన ప్రార్థన విన్నాడు, ఆయనను ఎంతగానో హెచ్చించినట్టు చూస్తూ ఉంటున్నాడు. కనుక ఇతరులను నీతిమంతులు అనుకొని ఇతరులను తృణీకరించి దేవుని దీవెనలు పోగొట్టుకొనొద్దు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళారు, కానీ వారు ప్రార్థించినప్పుడు నీతిమంతుడుగా మరి అతని ప్రార్థన చాలా గొప్పగా ఉంది అని మరి ఆయన చెప్పుకున్నాడు. కొలొస్సై పత్రిక చూసినట్టయితే 3:8 మరి దేవుని మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. అందులో కొలొస్సై 3:8 వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. చూడండి, ఇప్పుడైతే ఇవన్నీ మనం ఏమి చేయాలి? ఇవన్నీ విసర్జించాలా. అవన్నీ మన హృదయంలో ఉండకూడదు అని దేవుని వాక్యం అపోస్తుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక అవన్నీ మనము వదిలిపెట్టాలి. ఫిలిప్పీ 2:8 చూస్తే క్రీస్తు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఏమి లేనివాడుగా మరి పరలోకమునే తన ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన జీవితంలో వదిలిపెట్టుకొని మన కోసం ఏమి లేనివాడుగా వచ్చి రిక్తునిగా చేసుకొని ఆయన తనను తాను తగ్గించుకొని సిలువను ఎక్కడానికి మనందరి కోసం ఆయన సిలువను ఎక్కినట్టు, తన ప్రాణమును పెట్టినట్టు మనకు ఆ వాక్యంలో మనం చూస్తున్నాం. సుంకరి తగ్గింపు జీవితము. మరి ఆయన దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తినాడు కదా, కన్నులెత్తి దేవా నేను పాపిని నన్ను కరుణించమని చెప్పినాడు. మరి అలాంటి హృదయముతో మనము ఈ ప్రార్థనను అంగీకరించెను. కారణం ఏంటి అంటే విరిగి నలిగిన హృదయము అవసరము అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కీర్తన 34:18 చూస్తే విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన పనులు. కనుక మనమేమి చేయాలి?